పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా ప్రభ, యువదీకాల సమయంలో నాయన ఈ రీతిలో మేము కొద్దిమందిగా కూడుకొని వాక్యాన్ని ధ్యానించుకోబోతూ ఉండగా ప్రభ, దేవాది అంతం తోడుగా ఉండి మీరే ముందుకు నడిపించండి. మీ దీనదాసరాలను మీ చాటును మరుగుపరిచి నా నోట మీ మాటలు ఇచ్చి మాతో మీరు మాట్లాడండి ప్రభ. నాయన కడవరి దినాలు ప్రభ, ఎన్నో పరిస్థితులు నాయన, వీటన్నిటిలో కూడా ప్రభ మీ వాక్యం ద్వారా మాకు నెమ్మది, మీ వాక్యం ద్వారా మాకు సమాధానము, మీ వాక్యం ద్వారా మేము క్రీస్తు సారూప్యములోనికి మలచబడిలాగిన ప్రభ నాయన మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి ప్రభ. అయ్యా తండ్రి నాయన కూడికంతా ఆది అంతం తోడుగుండి నడిపించమని వేడుకుంటూ ఇంకా రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తోడుకు రమ్మని వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా దయగలిగిన మీ బంగారు హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమె. చేసుకోబోతూ ఉన్న అంశము ప్రభువు దయాళుడని. రుచి చూచిన వారమైతే మనం వేటిని విడిచిపెట్టామో, వేటిని ఆశిస్తూ ఉన్నామో మనం ఈరోజు పరీక్షించుకుందాము అనే అంశం మీద ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. నిజంగా ఈ సిస్టమ్ ఎప్పుడు ఈ క్వశ్చన్ మార్కులే పెడుతుందా అని కొంతమంది అనుకోవచ్చు. ఏంటంటే ప్రశ్నలే ఉంటున్నాయి. మనం ధ్యానం చేసుకునేటటువంటి అంశాల్లో ఎక్కువగా మనం ప్రశ్నించుకుంటూ ఉంటాము, హెచ్చరించుకుంటూ ఉంటాము. అలాగే ఆ వాక్యము అందరితోనూ చెప్పేవారిని, వినేవారిని కూడా సరిచేస్తుంది. కనుక ఇది నాకు కూడా సంబంధించింది, నేను కూడా పరీక్షించుకోవాలి. ప్రభువు దయాళుడని మనం రుచి చూచి ఉన్న ఎడల మనలో ఒక గొప్ప మార్పు కలుగుతుంది. ఆ మార్పుని మనము గమనించగలుగుతాం, ఇతరులు కూడా గమనించగలుగుతారు. నీకు నువ్వే ఒక ఆశ్చర్యంగా నీకు అనిపిస్తావు. ఇతరులను చూసినప్పుడు ప్రభువు మారిస్తే ఇంత మార్పా అని అనే విధంగా ఆశ్చర్యపోతాం కదండి. అనేక మార్లు మన యొక్క పాత స్వభావాన్ని, ఇప్పుడున్నటువంటి నూతన స్వభావాన్ని మనం చూసుకున్నప్పుడు నేనేనా అని అనిపిస్తుంది అన్నమాట. అలాంటి క్రమంలో మరి ఈ వాక్యము రక్షించబడిన వారిగా లేకపోతే రక్షణ పొందని వారిగా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇద్దరికి కూడా వర్తిస్తుందండి. రక్షణ పొందని వారికి వర్తిస్తుంది, అలాగే రక్షణ పొందాము అని అనుకుంటున్నటువంటి మనకి కూడా ఈ వాక్యము అనుమతించుకోవచ్చు. విశ్వాసమనే మనం చెప్పుకుంటూ ఉంటాం, విశ్వాసంలోనే నడుస్తున్నామని మనం చెప్పుకుంటాము. కానీ ఇక్కడ పేతురు గారు ఎందుకు చెప్పారు? మొదటి పేతురు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదివినట్లయితే ఆయన కొన్నిటిని విడిచిపెట్టమంటున్నాడు, కొన్నిటిని ఆపేక్షించమంటున్నాడు. మొదటిగా ఒక దాన్నైతే రుచి చూడడం అంటున్నాడు. 3 అంశాలు అక్కడ చెప్పబడడం జరిగింది. 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం నుండి దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం. 1 మినిట్ అన్న, ఒక్క నిమిషం. ఫస్ట్ పీటర్ 2nd chapter 1 to 3 verse ఆంటీ. చదువు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎరుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ 3 వచనాలు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, నంబర్ 1. సెకండ్ పాయింట్ వచ్చేసరికి అక్కడ కొన్ని మాటలు చెప్పారు. అవి సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, 2వ పాయింట్ ఇక్కడ వరకు. 3rd పాయింట్ వచ్చేసరికి ఎలా ఉంటాము అని చెప్పాడు అని అంటే
క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని ఇక్కడ ఈ 3 వర్స్ లో 3 పాయింట్స్ మనకి పేతురు గారు చెప్పడం జరిగింది. మనము ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నామా అనేది మొదటి ప్రశ్న మనం వేసుకొని ఉంటే, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల అనే మాటకి మరి ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు అమ్మ ప్రేమను దేవుడు జ్ఞాపకం చేశాడు. చిన్న పుట్టిన బిడ్డ ఏం చేస్తుందండి? అమ్మ పాల కోసము ఎదురు చూస్తా ఉంటుంది కదా, అమ్మ కోసం ఎదురు చూస్తా ఉంటుంది. ఆ చూపులన్నీ ఎట్లా అంటే, పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏదన్నా పని చేసుకోవటానికి అమ్మ బిడ్డను వదిలిపెట్టి పక్కకి వెళ్ళినా సరే అమ్మని ఎదుగుతా ఉంటాయి ఆ కళ్ళు. ఆకలికి అమ్మ పాల కోసం ఎదురు చూస్తా ఉంటుంది. ఆ చూపులు ఎవరిని ఎదుగుతా ఉంటాయో తెలుసా? అమ్మని ఎదుగుతా ఉంటాయి. ఈ ప్రపంచంలో నడవటానికి మొదటి గురువుగా ఎవరుంటారో తెలుసా మనకి? అమ్మ. అమ్మ చెప్తది మనకి, నాన్నరా, అమ్మమ్మరా, నానమ్మరా, నానా నీ అన్నయ్య, నాన్న నీ అక్క, నాన్న అని చెప్పి ఆ బిడ్డకి ఎవరు నేర్పిస్తారు? అమ్మ నేర్పిస్తది. ఈ కోణంలో మనం చూసినట్లయితే మనం ప్రభువుని దయాళుడని రుచి చూసి, ఆయన ప్రేమని రుచి చూసి, రక్షణ అనే శిరస్త్రాణమును మనం ధరించుకున్నట్లయితే మనము కూడా నూతనముగా జన్మించిన శిశువు వలె మనం ఏం చేయాలో తెలుసా? ఆకలేస్తా ఉందా? ఆత్మీయమైన పాల కొరకు వాక్యాన్ని మనం ధ్యానించే వారిగా ఉండాలి. ఎదురు చూడాలండి. ఆకలేస్తే ఆ బిడ్డకి ఏం తెలీదు, ఏడుస్తుంది. వాళ్ళ అమ్మ రాగానే ఏం చేస్తారు? ఎందుకు ఏడుస్తుందో ఏదో చూడదు, ఫస్ట్ ముందు పాలు పెట్టేస్తున్నాడు. నిజమా కాదండి? ఎంతమంది అనుభవాన్ని కలిగి ఉన్నారు? నన్ను అనేవాళ్ళు ఏడుస్తా ఉంటే పాపో బాబో గబుక్కుని పాలు పట్టించేదాన్ని అనమాట. తర్వాత ఏం జరిగిందని చూసేదాన్ని. అందరూ అనేవాళ్ళు, పాలు ఎందుకు అదే పట్టిస్తావు, వాడు ఎందుకు ఏడుస్తున్నాడో చూడమ్మా అని అనేవాళ్ళు. అట్లా కానీ వాడు పాలు తాగిన తర్వాత ఇద్దరు మానుకునేవాళ్ళు. అలా అమ్మ ఏం చేస్తుందండి? బిడ్డకు ఆకలేస్తుందేమోనని చెప్తారుగా, మరి వాళ్ళకి పాలు పట్టిస్తుంది. ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది అనమాట. చెయ్యి పట్టుకొని నడవటం నేర్పిస్తుంది అనమాట. ఏది మంచో ఏది చెడో ఈ లోకంలో మనం ఎలా ఉండాలో, నీ బంధాలేంటి, నీ బాంధవ్యాలేంటి, నీ రక్త సంబంధికులు ఎవరని మరి అమ్మ మనకి పరిచయం చేస్తుంది. అలాంటి అమ్మ మర్చిపోయినా, అలాంటి అమ్మ విడిచిపెట్టినా సరే నేను విడువను, నేను నిన్ను వేడపాలను, తెల్లైన మర్చినేమో కానీ నేను మరువునని చెప్పిన ఆ తండ్రి ప్రేమను మనము రుచి చూచి ఉన్నామా? రుచి చూస్తే ఆయన నేర్పించిన బాటలో మనం నడుస్తూ ఉన్నామా? ఆయన ఆహారం ఇస్తున్నాడు కదా, అమ్మ పాలిచ్చింది, అందులో కల్మషం లేదు, ఏ కల్తీ లేదు కదండి. అమ్మ పాలల్లో కల్తీ ఉంటుందా? లేదు కదా. అమ్మ రక్తాన్ని పాలుగా మార్చి మనకి. మరి మన ప్రభువు కూడా ఆయన వాక్యమై లోకానికి వచ్చాడు. వాక్యంగా ఈరోజు మన ముందు నిలబడ్డాడు. తల్లి స్థానంలో, తండ్రి స్థానంలో, దైవం స్థానంలో ఉన్నటువంటి ఆ ప్రభు ఆత్మీయంగా నీకు వాక్యం అనేటటువంటి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. ఆకలి కొని ఉంటున్నామా? శారీరకమైన ఆకలి తీర్చేసుకొని ఆకలి తీరిపోయిందని మనం నడుచుకుంటూ ఉన్నాము. నువ్వు ప్రభు దయాళుడని రుచి చూచున్న ఎడల ఆత్మీయంగా ఆకలి కొనాలి. మనం దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణ కలిగి ఉంటదంట. అట్టి రీతిలో ఈ నిర్మలమైనటువంటి వాక్యాన్ని మనము ఆస్వాదించాలి, అపేక్షించాలి, ఆహారంగా తీసుకోవాలి, తృప్తి పడాలి, సంతోషపడాలి, బలం తెచ్చుకోవాలి, విశ్వాసం పొందుకోవాలి, హెచ్చరికలుంటే తీసుకోవాలి. దేవుడు మనకి ఏదైనా సరే మంచి మార్గంలో నడవాలని, ఇది విడిచిపెట్టాలి, అది విడిచిపెట్టాలి, ఇది చేయకూడదని చెప్తూ ఉన్నప్పుడు భయముతో, భక్తితో, విధేయతతో మనం కొనసాగాలి.
ఒక మనిషికే మనం తల్లికి అంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నప్పుడు, మన తల్లిని మనల్ని సృష్టినంతటిని సృష్టించినటువంటి దేవుడు తన ప్రాణం పోసి తన రక్తాన్ని దారపోసి కొనుక్కున్నటువంటి దేవునికి మన యొక్క హృదయంలో ఏ స్థానం ఉండాలండి కదా? గొప్ప స్థానం ఉండాలి, మొదటి స్థానం ఉండాలి, మొదటి ప్రయారిటీ ఉండాలి ఆయనకి మన యొక్క హృదయంలో. ఆకలి కొని ఉంటూ ఉన్నాము అని అంటే ఏ ఆకలో కూడా మనం పరీక్షించుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తుల ద్వారా మాట్లాడినప్పుడు మనం ఆదరణను పొందుకుంటాం కదండి. కొందరితో మాట్లాడినప్పుడు ఆదరణను పొందుకుంటాం, కొందరితో మాట్లాడినప్పుడు ఆదరణను కోల్పోతూ ఉంటాం. కొందరు మనల్ని ప్రశంసిస్తారు, కొందరు మనల్ని పడద్రోస్తారు. కొంతమందికి నచ్చితే ఆకాశానికి ఎత్తేస్తారు, కొంతమందికి నచ్చకపోతే పాతాళానికి తొక్కేస్తారు. నేర్చుకుంటున్నాం కదా ఇవన్నీ. సమాజంలో, సంఘంలో, కుటుంబంలో క్రైస్తవులని పేరున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. వీళ్ళందరూ కూడా మనుషులే, మనుష్య స్వభావంతోనే జీవిస్తూ ఉన్నాము. సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి మనిషిలోనూ ఉంది అని రక్షణలోనికి వచ్చిన తర్వాత అర్థమవుతూ ఉంది కదా. రక్షణలోనికి రాకముందు నా భావం ఏంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడు దేవుడే అన్నటువంటి మనస్తత్వం కలిగి ఉండేదాన్ని. యేసయ్య అంటే మంచోడు, అలాగే అందరూ మంచివాళ్లే అని. కానీ అందరూ దేవుళ్ళు కాదమ్మా. విశ్వాసులని పేరును పెట్టి పిలువబడుతున్నారు, కానీ ఇంకా లోక స్వభావంలోనే జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు నీ చూసేటటువంటి ఆ చూపులో విధానాన్ని నువ్వు మార్చుకోవాలి అని ప్రభువు నాకు తెలియపరిచాడు. ప్రేమించే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు, విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. మరి ఇలాంటి క్రమంలో ఈ పరిస్థితులన్నిట్లో మనకి తోడెవరు? మనల్ని ప్రోత్సహించేదెవరు? మనం పడిపోతున్నా పట్టుకొని లేపేది ఎవరు? నువ్వు తెలుసుకున్నావా? రుచి చూచి తెలుసుకున్నావా? ఒక మనిషితో మాట్లాడి, మనిషితో సహవాసం చేసి నువ్వు తెలుసుకుంటున్నావు. మరి ప్రభువుతో సహవాసం చేస్తున్నావు కదా. రక్షణ అనే శిరస్త్రాణాన్ని నేను ధరించుకున్నానని మనం అనుకుంటున్నాం కదా. ప్రభు దయాళుడని మనం రుచి చూసి ఉన్నాం కదా. మనకి అర్థమవుతుందా? నాశనకరమైనటువంటి గుంటలో మనం పడిపోయినప్పుడు లేవనెత్తింది ఎవరో మనకు అర్థమవుతూ ఉండాలి. చచ్చిన స్థితిలో నుంచి మనం పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, చీకటిలో అంధకారంలో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించింది ఎవరో మనకు అర్థమవుతూ ఉంది. ఆ ప్రేమ మనకి ఏమని బోధిస్తూ ఉంది? ఆకలి కొని ఉండాలి. ఏ విషయంలో ఆకలి కొని ఉండాలి? వాక్యాన్ని ఆస్వాదించాలి, ఆపేక్షించాలి. కల్తీ లేనటువంటి ప్రేమ, కల్తీ లేనటువంటి త్యాగము ఎక్కడుంది అని అంటే ఈ వాక్య భాగంలో ఉంది. కన్న తల్లి కూడా, కన్న తండ్రి కూడా మన గుణాలు, మన స్వభావాలు నచ్చకపోతే విడిచిపెట్టేసేట వాళ్ళు ఉన్నారు. ఈ వాక్య భాగం ద్వారా వెళ్తూ ఉన్నప్పుడు నాకు తల్లి ప్రేమని జ్ఞాపకం చేసింది. కానీ లోకంలో అన్ని శాశ్వతం ఏం కాదు. ఈ బంధాలు, ఈ బాంధవ్యాలు అన్ని ఏది శాశ్వతం కాదు. కానీ దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు ప్రతిదానికి. మరి అలాంటి సమయంలో ప్రభువు దయాళుడని మనం రుచి చూసి ఉన్నప్పుడు మనలో మార్పుని మనం గమనించాలి. నువ్వు కూడా ఆకలి కొనాలి. ఆ బిడ్డ ఆకలి కొని అమ్మ కోసం కీ అంటే చాలా అమ్మ పరిగెత్తుకుంటా వచ్చి పాలిచ్చిన రీతిలో మనం యొక్క ఆత్మీయంగా మనకు ఆకలేస్తే ఆహారం పెట్టడానికి ప్రభువు మనతో సమీపంగా ఉన్నాడు. ఈ బైబిల్ లేని వాళ్ళు ఉన్నారు, ఈ వాక్యం చదవటం తెలియని వాళ్ళు ఉన్నారు, ఆదరణకర్తని తెలుసుకోలేని అంధత్వంలో ఉన్నారు. ఎంతో మంది వాక్యము మరి దగ్గరకు వస్తూ ఉన్నా గాని దానిని హృదయంలోనికి మరి రానివ్వకుండా కంచి వేసుకుని బ్రతుకుతున్నటువంటి వాడు ఉన్నారు. కానీ దేవుడు మనకు గొప్ప భాగ్యము, గొప్ప ధన్యతనిచ్చాడు కదండి.
ఆత్మీయ ఆహారంతో మనం తృప్తిపడాలి, ఆత్మీయ ఆహారంతో మనం బలపడాలి, ఆత్మీయ ఆహారంతో మనం ధైర్యం తెచ్చుకోవాలి, ఆత్మీయ ఆహారంతో విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలోనికి మనం నడిపించబడాలి, ఆత్మీయ ఆహారంతో నిరుత్సాహంలో నుంచి బయటికి రావాలి, నిరీక్షణ కలిగి ఉండే వారంగా మనము బలపడాలి. అట్టి ఆహారాన్ని మనం తీసుకుంటూ ఉన్నామా? నీ తండ్రి ఇచ్చిన ఆహారం కదా, మన తండ్రి మనకిచ్చిన ఈ ఆహారాన్ని మనము రోజు తీసుకుంటూ ఉన్నామా? అమ్మ పాలికపోతే బిడ్డ ఏమవుతుందండి చెప్పండి? పాలు పట్టించకపోతే బిడ్డ ఏమవుతుంది? చచ్చిపోతారు కదా. కానీ అదే మరి ఆత్మీయంగా మనం కూడా, నూతనంగా జన్మించిన మనం కూడా ఆత్మీయంగా ఆహారాన్ని తీసుకోవాలి. ఆయన దయాళుడని ముందుగా రుచి చూడాలి. రక్షణ అనే కార్యం ద్వారా మనము ఆ అనుభవంలోనికి రావాలి. ఆయన హృదయానికి మనల్ని హత్తుకోవటం అన్నటువంటి ఆ గొప్ప అనుభవంలోనికి మనము రావాలండి. ఈరోజు పాడినటువంటి పాట ప్రేమ యేసయ్య ప్రేమ, ఆ పాట నేను రాత్రి నుంచి ఎన్నిసార్లు విన్నానో ఆ పాట నా హృదయానికి హత్తుకుంటుంది. దుఃఖం వస్తుంది, ఆనందం వస్తుంది. నేను పడిపోతుంటే నన్ను పట్టుకున్న ప్రేమ అని ఆ మాట అంటూ ఉంటే నా హృదయము నా తండ్రి మీద పడి ఇంకా నేను ఏడుస్తున్నట్టే ఉందన్నమాట. నా హృదయం అంత సంతోషంతో ఆనందంతో నిండిపోయింది. ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మాట వినగానే ఎందుకు మన హృదయం ఒక విధంగా అయిపోతూ ఉంది? పశ్చాత్తాపంతో ఎందుకు మన హృదయం ఎందుకు పోతూ ఉంది? ప్రేమించే తండ్రి అని చెప్పి ప్రభువుని ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉంది? ఈ మార్పు మనందరం కలిగి ఉన్నామా? మార్పు రావాలి. దేవుని మాటలు విన్నప్పుడు హృదయములో మార్పు రావాలి. దేవుని పాటలు వింటూ ఉన్నప్పుడు హృదయములు కరిగిపోవాలి. దేవుడు నన్ను అనేక విధాలుగా ఆ పాటలు వింటూ ఉన్నప్పుడు, వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు హృదయము ఎలా కరిగిపోతుందంటే అలా కరిగిపోతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పాడుకుంటూ వాక్యం వినుకుంటూ కన్నీటితోటి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటానన్నమాట. ఒకప్పుడు ఇది కాదు నా జీవితం, ఒకప్పుడు నా జీవితం ఇది కాదు. నేను ప్రభు దయాళుడని రుచి చూచే విధంగా ఆయన గొప్ప ప్రేమ నన్ను రక్షణలోనికి నడిపించింది. రక్షణ అనే గొప్ప కార్యాన్ని హృదయంలో జరిగించింది. నేను పాపిని అని తెలుసుకునే విధంగా చేసింది. నేను దోషిని అని తెలుసుకునే విధంగా చేసింది. విడిచిపెట్టాలి అని తెలియచేసింది. పాత స్వభావం ఎంత భయంకరమైనదో తెలియచేసింది. పాపాన్ని చెయ్యాలన్నా, ఊహించాలన్నా అసహ్యపడే విధంగా చేసింది ఆ ప్రేమ, దేవుని ప్రేమ. ఎంతమంది అనుభవిస్తూ ఉన్నామండి ఈ ప్రేమను? మనం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ కూడా ఇంకా అనేక మంది ఇంకా 5 విషయాల్లోనే బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నీ ప్రేమ, నీ దేవుని ప్రేమని నువ్వు రుచి చూచుకున్నట్లయితే సమస్తమైన కపటమును, కల్మషమును, వేషధారణను, అసూయను సమస్తాన్ని కూడా నువ్వు విడిచిపెట్టాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విడిచిపెడుతూ ఉన్నామా మనము? రుచి చూచున్నావా? ఈ రోజు అనేక మంది తల్లిదండ్రులను వృద్ధాప్యానికి వచ్చేసరికి ఒక తల్లి 10 మంది పిల్లల్ని పెంచుతుంది, కష్టపడి పెంచుతుంది. కానీ ఒక తల్లిని చూడటానికి 10 మంది పిల్లలకి చేత కాదు. నువ్వు పెంచుకో, నువ్వు ఒక నెల ఉంచుకో, నువ్వు ఒక నెల ఉంచుకొని పాపలుగా పంచుకుంటున్నారు. దేవుని కూడా అలాగే పంచుకుంటున్నామా మనం? దేవుని ప్రేమ రుచి చూసామండి? మరి దేవుని ప్రేమ రుచి చూసి ఉన్నట్లయితే మనము ఇవన్నీ ఏదైతే విడిచిపెట్టుకోమని చెప్పాడో వాటిని విడిచిపెట్టుకోవాలి. తల్లి తన రక్త మాంసాలను మనకి బలాన్నిచ్చే విధంగా పాల రూపంలో, మనకి శిశువు రూపంలో మనకి అందిస్తుంది అన్నమాట తన పాలగా. మన తండ్రి కూడానండి ఎప్పటి నుంచి ఇది అనాది కాలం నుంచి, ఆది కాండము నుంచి జరుగుతూనే ఉంది కదా. తన ప్రియ కుమారుని లోకానికి పంపించినప్పుడు ఆయన కూడా రక్త మాంసములుగా మారిపోయాడు.
యవన కాలమందు 10,000లో అతి సుందరుడు కదా, 10,000లో అతి సుందరుడు, శిరము నుంచి కాలిగోటి వరకు కూడా అంత గాయాలే, రక్తమయము. నువ్వు చనిపోవటానికి జన్మించాలి అని అంటే, నువ్వు నేను అయితే చనిపోవటానికి ఇంక జన్మ ఎందుకు అని అనుకుంటామేమో. కానీ ఆయన మరణమును అనేటటువంటి ఆ మరణాన్ని జయించటానికి జన్మించాడు. ఇప్పుడు ఈ మాసం అంతా కూడా క్రీస్తు యొక్క జన్మదినం గురించి మనము చెప్పుకుంటూ ఉంటాం, ధ్యానం చేసుకుంటూ ఉంటాం కదండి. 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య రావటం జరిగింది కదా. ఆయన ఏం చెప్పాడు? అవన్నీ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు, వింటున్న వాళ్ళు ఉన్నారు, మరి మనం కూడా విన్నాము. కానీ వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలండి. ఏం విడిచిపెట్టుకోవాలంటూ ఉన్నాడు? విడిచిపెట్టే వాళ్ళంగా ఉన్నామా? ఏం కావాలని అంటూ ఉన్నాడు? ఏది ఆశించాలని అంటూ ఉన్నాడు? నీకు కల్తీ లేని పాలు ఎక్కడ దొరుకుతాయి? ఈ వాక్యము కల్తీ లేనిదిగా ఉంది, నిర్మలమైనదిగా ఉన్నది. అపేక్షించాలంట, తాగాలంట, బలపడాలంట. అంటే యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో అంటారండి, 18వ అధ్యాయంలో 3వ వచనంలో, మాథ్యూ 18 3rd chapter మాథ్యూ 18 3rd verse. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరుట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును. చాలు, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎలాంటి వారంగా మనం మారాలంటే, చిన్న పిల్లల మనస్తత్వం మనలో వచ్చేసేయాలి అని అంటూ ఉన్నాడు. అంటే వాళ్ళు పాపం ఎరుగురు కదా, ద్వేషించటం తెలియదు, అసూయ పట్టం తెలియదు, అమ్మ కనపడకపోతే ఏడవటమే తెలుసు. కానీ మన ప్రభువు మనకు దూరంగా ఉన్నాడేమో, కనిపించట్లేదు అన్నప్పుడు వస్తుందండి ఏడుపు మన కళ్ళల్లో. హృదయం బాధపడుతుందా? ఆ ఆలోచన వచ్చినప్పుడే బాధ అనిపిస్తుంది. అమ్మో బాబోయ్, అట్లా ఉండటానికి వీలు లేదు అని చెప్పి మరలా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటామని. కానీ ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టలేదు, అమ్మ కూడా ఎప్పుడు విడిచిపెట్టదు. అలాగే దేవుడు కూడా ఎప్పుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఆ చిన్న బిడ్డకి ద్వేషించడం తెలియదు, అసూయ పడటం తెలియదు, కల్మషం తెలియదు, కపటం తెలియదు, వేషధారణ తెలియదు. ఇలాగా విశ్వాసులైన మనం కూడా మారాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉందండి. దుష్టత్వంతో మరి అనేక మంది ఇతరులకు హాని చేసేటటువంటి ఆ స్వభావము విశ్వాసులో ఉండటానికి వీల్లేదు అని మరి 2వ వచనంలో చూడండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన దుష్టత్వమును. ఈ దుష్టత్వం ఏం చేస్తుందంట? ఇతరులకు హాని చెయ్యాలనేటటువంటి దురుద్దేశాన్ని కలిగి ఉంటారు. ఏదో ఒక విధంగా హాని చేయాలి వాళ్ళకి. మరి ఇలాంటి ఆ తత్వము మనలో ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే సమస్తమైన కపటాన్ని కూడా విడిచిపెట్టాలి అని అంటూ ఉన్నాడు. వంచన చేయటము, మోసం చేయటము, వీటన్నిటిని కూడా మీరు విడిచిపెట్టాలి అని మన ప్రభు చెప్తున్నాడు. అమ్మ చిన్నప్పుడు ఏమండి, నేను అమ్మ ప్రేమతోనూ దేవుని ప్రేమతోనూ ఈ వాక్యాన్ని మనము అనువదించుకుంటూ సరిచేసుకుంటూ, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, అమ్మ ప్రేమ శారీరకంగా మనకు సంబంధించి లోకములు ఎలా జీవించాలో నేర్పిస్తే, దేవుని ప్రేమ ఆత్మీయంగా కూడా ఈ లోకములోనే కాదు ఆ లోకములో కూడా మనము నిత్యమైనటువంటి వారిగా ఉండే విధంగా దేవుడు మనల్ని పోషిస్తున్న రీతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నేర్పిస్తున్నాడు. అమ్మ చేయి పట్టుకొని చిన్న చిన్న గుడి అడుగులు వేయటం నేర్పిస్తుంది, ఏ రాయటం నేర్పిస్తుంది, అన్నం తినటం నేర్పిస్తుంది కదండి. అమ్మ అన్ని చేస్తుంది కదా తండ్రి కంటే ఎక్కువగా. తండ్రి సంపాదించి తీసుకొస్తాడు. తండ్రి యొక్క విలువను కూడా బిడ్డకి తల్లే
చెప్తుంది. ఏమని చెప్తుంది? అరే నాన్న, ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఆయన కష్టపడి ఆయన కష్టార్జితం తీసుకొచ్చి నాన్న మన కుటుంబాన్ని ఇలా పోషిస్తూ ఉన్నాడు. ఈ స్థితిలో ఉంచాడయ్యా. నాన్న గౌరవం, నాన్నను ప్రేమించాలి, నాన్నకు విధేయత చూపించి తల్లి చెప్తేనే కదండి మనం తెలుసుకున్నాము. అలాగే మన తండ్రి, మన ఆత్మీయ తల్లి తండ్రి, మన దైవము మనకి ఏమని బోధిస్తూ ఉన్నాడంటే అసూయ పడకూడదు. నువ్వు దుష్టత్వం తోటి నువ్వు ఇతరులకి హాని చేసే విధంగా ఉండకూడదు. నువ్వు కపటం కలిగి మోసం చేసే విధంగా, వంచన చేసే విధంగా నువ్వు ఉండకూడదు. నువ్వు వేషధారణ కలిగి ఉండకూడదు. లోపలికొకటి బయటకొకటి ఉన్నట్లుగా ఉండకూడదు. ఎందుకంటే ప్రభువు పై రూపాన్ని చూసేవాడు కాదు. మనుషులు పై రూపాన్ని చూసి ఓహో మంచివాళ్ళు, ఓహో చెడ్డవాళ్ళు అనుకుంటారేమో, కానీ అంతరంగాన్ని నేను చూస్తాను, నీ తండ్రిని నేను అని ఆయన మనల్ని పెంచుతున్న విధానం అండి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ రోజు పరివేషధారణను మనం కలిగి ఉండకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే అసూయ కూడా కలిగి ఉండకూడదు అని అంటూ ఉన్నాడు. ఇతరుల ఎడల మత్సరము కలిగి ఉండకూడదు, ద్వేషము కలిగి ఉండకూడదు. ఇతరులను చూసి అసూయ పడుతూ ఉంటారు చాలా మంది. కొంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఉంటే, కొంతమంది అసూయ పడే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏదో కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి ముందుకు వెళ్ళండి అని నెట్టే వాళ్ళు ఉంటే, కొంతమంది ఏదో ఒక తగ్గించే మాట అనేసి వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు అలా ఉండకూడదు. ఎలా ఉండాలో మనం తెలుసా? ప్రోత్సహించే వాళ్ళంగానే ఉండాలి. మన మాటలు వింటే వాళ్ళ హృదయాల్లో నెమ్మది రావాలి. మన మాటలు వింటే వారి హృదయాల్లో సమాధానం రావాలి. మన యొక్క ఈ మోములో ఉన్నటువంటి ఆ స్మైల్ చూసినప్పుడు వాళ్ళ హృదయాల్లో కూడా సంతోషం రావాలి. మనకి బాధలు లేవా, మనకి కష్టాలు లేవా, మనకి శ్రమలు లేవా, మనకు అనారోగ్య పరిస్థితులు లేవా, అయినప్పటికీ మనలో తెలియని ఆనందం, మన ముఖములో తెలియనటువంటి సంతోషం. గమనించారండి ఎప్పుడైనా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు చాలా మంది పాస్టర్ గారిలో వాళ్ళు వాక్యం చెప్తూ వాళ్ళు ఆ హృదయములో నుంచి వచ్చే ఆ నవ్వు, ఆనందం ముఖములో చూపిస్తారు. నేను ప్రవీణ్ పాస్టర్ గారు ఉన్నారు కదా, పగడాల ప్రవీణ్ గారు వాక్యం వింటూ ఉంటే అబ్బా అసలు ఆయన వాక్యం చెప్తుంటే అన్ని మర్చిపోయి ఆయన ఆనందము, సంతోషము ఆ మాటల్లో వాక్యం ద్వారా ఎంత ఆనందపడుతున్నాడు ప్రభువా అని అనిపించే విధంగా వాళ్ళు మారుతారు. మనం కూడా మారుతాం. అలా మనం కూడా ఒకళ్ళని ప్రోత్సహించే విధంగా ఉండాలి, ఒకళ్ళని మనం బలపరిచే విధంగా ఉండాలి. మన తండ్రి చెప్తున్నాడు ఆ మాట, నువ్వు అసూయ పడకూడదు ఇతరులను చూసి అని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే అసూయ తర్వాత సమస్త దూషణ మాటలను మానుకోవాలి అని అంటున్నాడు. ఇది ఇంగ్లీష్ లో ఏమంటారంటండి, ఈవిల్ స్పీకింగ్ అంటారంట. దూషణ మాటలను తెలుసా? ఈవిల్ స్పీకింగ్ అంటే అసలు దూషణ మాటలు అంటే ఊరికనే దూషించేస్తూ ఉంటాము, కానీ అవి ఈవిల్ స్పీకింగ్ అంటే ఈవిల్ కి సంబంధించినటువంటి ఆ మాటలు మనం అసలు మాట్లాడకూడదు. ఆయన బిడ్డలు మాట్లాడకూడదు. నువ్వు ఇలా ఉండాలి అని ఆయన పాలిచ్చి పెంచుతూ నువ్వు వీటన్నిటినీ విడిచిపెట్టాలి, నువ్వు వాక్యంలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, రక్షణలో నువ్వు ఎదగాలి అని ప్రభు మనల్ని పెంచుతూ ఉన్నాడు. ఈ పెంచే విధానంలో మనం ఎలా ఉండాలంటే తెలుసండి, చిన్న బిడ్డల యొక్క మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలి. చిన్న బిడ్డలు ఇవన్నీ కలిగి ఉంటారా? కలిగి ఉండవు కదండి. అలాగే మరి దూషణ మాటల గురించి మనం చూసినట్లయితే ఇతరుల గురించి ఏం చేస్తారు అని అంటే చెడుగా చెప్పడం. ఇతరుల గురించి ఎలా చెప్తారు? దూషణ మాటల్లో చెడుగా చెప్పడం, వారి ప్రవర్తన గురించి చెడుగా మార్చేయటం, ఉన్నది లేనట్టుగా చెప్పడము, ఇవన్నీ కూడా మీరందరూ కలిగి ఉండకూడదు అని ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ పెంపకంలో మనం ఎన్ని నేర్చుకున్నాము? అన్ని నేర్చుకోవాలని. ఒకటి నేర్చుకొని ఒకటి నేర్చుకోలేదనుకోండి, అన్నం తింటాము, చెయ్యి కడుక్కోలేదనుకోండి, ఈ చెయ్యి ఏమవుతుంది చెప్పండి? ఎండిపోతుంది. మరి ఎండిపోయి చీమలు పడతాయి. ఒక్కొక్కసారి పిల్లలు కూడా పాపం ఒక్కొక్కసారి వాళ్ళు తిన్న ఆహారం కూడా సరిగ్గా తినకుండా వాళ్ళు అలాగే పడుకొని ఉంటే ఈగలు చేతి మీద మూతి మీద వెళ్తూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళందరినీ మనం చూసినప్పుడు అమ్మేంటి శుభ్రం చేయలేదు ఏంటక, పాపం వాడు అలాగే నిద్రపోతున్నాడు అని ఎవరిని అంటున్నాం మనము? వాడు మంచి బట్టలు వేసుకోకపోతే ఏంటి, ఉన్నదేదో కథ శుభ్రంగా ఉతికి మంచి బట్టలు వేయచ్చు కదా, అలాంటి బట్టలు వేసేరేంటి, వేసింది ఏంటోళ్ళమ్మా అని ఎవరిని అంటున్నామండి మనము? అమ్మని అంటున్నాము. మరి నిన్ను బట్టి, నీ ప్రవర్తనని బట్టి
నువ్వు ఇవన్నీ కలిగి ఉంటే ఎవరినంటారు? ఎవరినంటారు? మన తండ్రిని, మన ప్రభువునే అంటారు. అందుకనే మనల్ని బట్టి, మన ప్రవర్తన బట్టి ప్రభువునంట బాహాటంగా సిలువ వేస్తా ఉంటామంట. ఒకప్పుడు ఇస్కరియోతు యోధ ప్రభువుని సిలువకు అప్పగించేశాడు, 30 నాణాలకు అమ్మేసుకున్నాడు అని చెప్పుకుంటూ ఉంటాము. కానీ నువ్వు రక్షణ పొందుకొని కూడా, ఆయన యొక్క ప్రేమను అనుభవించి కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో కూడా ఏం చేస్తూ ఉన్నామనంటే, మన ప్రవర్తన ద్వారా, మన అలవాట్ల ద్వారా, మన చూపుల ద్వారా, మన మాటల ద్వారా మనం ఏం చేస్తూ ఉన్నామనంటే బాహాటంగా ప్రభువుని మరలా సిలువ వేస్తూ ఉన్నాం. ఇది ఎంత బాధ అండి తల్లిదండ్రులకి. అలాగే దైవానికి ఎంత బాధ. నువ్వు నూతనంగా జన్మించావా? నూతనమైనటువంటి ఆ జన్మ నీకేం నేర్పించింది? నూతనంగా జన్మించుంటే ఆకలేస్తుందా? ఈ లోకానుసారమైన ఆకలి కాదు. స్టవ్ మీద వండుకొని మనము ఈ కారము ఉప్పు వేసుకొని తినేసేయాలి, ఇది శరీరానికి బలాన్ని ఇస్తుందని. కానీ నువ్వు ఆత్మీయంగా జన్మించావు. ఆత్మీయంగా జన్మించిన నీలో కొన్నిటిని ఉండకూడదు అని మన నాన్న చెప్తున్నాడు, మన తండ్రి చెప్తున్నాడు. ఇవన్నీ నీలో ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలి అనంటే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుడు చెప్తున్నాడండి, మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు, ఎలా ఉండకూడదో చెప్తూ ఉన్నాడు. మరి ప్రభు దయాళుడని మనం రుచి చూచున్నాం కదా. రుచి చూచి ఉన్నటువంటి మనము వీటి రూపంలోనికి మారటానికి ప్రయత్నం చేస్తున్నామా? మన మనసు ఒప్పుకుంటుందా, అంగీకరిస్తుందా? అన్నిటికీ ఏమండి అంగీకరిస్తుందా? చాలా మంది వీటిని అంగీకరించడానికి ఇష్టం లేక ప్రభువుకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ప్రభువులో ఉన్న ప్రేమని ఇంకా రుచి చూడలేదు, ప్రభువు ఇంకా దయాళుడని, ఉత్తముడని రుచి చూడలేదు, ఆ ప్రేమని రుచి చూడలేదు, ఆ కలవరి శిలువ త్యాగమును రుచి చూడలేదు, వారి హృదయాల్లో పశ్చాత్తాపం అన్నది పుట్టలేదు. అందుకే ప్రభువుకి దూరంగా ఉంటున్నారు. కానీ సమీపంగా ఉన్నటువంటి మనతో కూడా ఈ వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రభు దయాళుడని దావీదు గారు ఎంతగా రుచి చూచున్నాడండి. ఆయన ఈ 150 కీర్తనలు ఊరికినే వచ్చినాయా అండి? ప్రభు దయాళుడనే రుచి చూసి దుప్పి నీటి వాగుల కొరకు దప్పుకొనిన విధంగా, తృష్ణ కలిగిన విధంగా ఆయన తృష్ణ కలిగి ఉన్నాడు దేవుని పట్ల. అందుకే ఆయన 150 కీర్తనలు రచించగలిగాడు. ఆ రచనలో అనేకమైనవి మనకి ఏమని చెప్తూనేనంటే ప్రభు దయాళుడు, ప్రభు ఉత్తముడు అని, కృపామయుడు. ఆయన కృపే మనల్ని రక్షించింది. మన మంచితనమో మన గొప్పతనమో ఏది కాదు, కానీ కేవలము దేవుని కృపే మనల్ని రక్షించింది అని ఆయన చక్కగా మాట్లాడటం జరిగింది. మనుషులన్న వాళ్ళు ఏదో ఒక సమయంలో పడిపోతూ ఉంటారు, కానీ పడిన చోటే ఉండకుండా లేస్తారు చూడండి. అండ్ క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు లేవాలి, సరి చేసుకోవాలి, పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని యొక్క సారూప్యంలోనికి మార్చబడటానికి చెక్కుకోవాలి. వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు హెచ్చరికను తీసుకోవాలి, విధేయతను కలిగి ఉండాలి. నువ్వు అని చెప్తూ ఉన్నప్పుడు విధేయతను నేర్చుకోవాలి. మన తండ్రి మనకి నేర్పిస్తూ ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా మనము నేర్చుకోవాలి. కీర్తనలు 34:8 వచనం చూద్దాం. 34 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మనం ఏం చేయాలండి? ఇంకా ఆయన్ని ఆశ్రయించాలి. ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి, రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన ఎలా రుచి చూస్తాం చెప్పండి? వాక్య ధ్యానము, రక్షణ మన హృదయంలో ఆనందాన్ని నింపుతాయి. ఆ రుచే వేరుగా ఉంటుంది. ఏంటంటే అది మనం వర్ణించలేమండి.
ఇప్పుడు ఒక ఐటెం తీసుకొని వండుకొని తింటాం, చాలా బాగా వచ్చిందండి, చాలా అన్ని కూడా చక్కగా అన్ని ఐటమ్స్ చక్కగా వేసి బాగా వండారు, బాగుందని ఒక ఐటెం గురించి చెప్పుకుంటాం. ఇక్కడ ప్రభువు గురించి దయాళుడని, ప్రేమామూర్తని రుచి చూచి ఎలా తెలుసుకుంటామని చెప్పండి. ఇదే ఈ సహవాసంలోనే రుచి చూచి తెలుసుకుంటాం. వాక్యం చదువుతూ ఉంటే మనకి రుచి చూచి మనం తెలుసుకోగలుగుతాం. భజన్ 34 8th verse. భజన్ 34 8th verse. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇది ఎవరు రాస్తూ ఉన్నారండి ఇక్కడ? దావీదు గారు రాస్తున్నారు. ఏ అనుభవం ద్వారా చెప్పండి? ఈయన కూడా ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నాడు కనుకనే 150 కీర్తనలో ఆయన రాసి మనల్ని కూడా ఈ రోజు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోండి, ఆయన ఆశ్రయించండి, ధన్యులుగా బ్రతకండి, నేను రుచి చూచి తెలుసుకున్నాను అని దావీదు గారు అక్కడ మనకి రాస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారండి. కూడా చెప్పగలగాలి ఈ రీతిలో కదా. ఆనందం నీ ముఖములో కనబడాలి, నీ ప్రవర్తనలో కనబడాలి, నీ శ్రమల్లో కనబడాలి, నీ కష్టంలో కనబడాలి కదండి. కనపడాలి, మనలో కనబడాలి. అది ఆనందం నాలో కనపడుతుందండి. ఎందుకంటే ప్రభు నేర్పిస్తూ ఉన్నప్పుడు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను ఇంట్లోనే ఒక సాక్ష్యాన్ని విన్నాను అనమాట. ఏంటంటే మా వారు ఒక మాట అన్నారు, ఏంటంటే నువ్వు ఇక్కడే కాదు, నిన్ను తీసుకెళ్లి ఎడారిలో వేసినా కానీ నువ్వు కూడా అక్కడ కూడా ఆనందంగా ఉంటావు అన్నాడు. ఎందుకు అంటే నువ్వు అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటావు కాబట్టి నీకు అక్కడ కూడా ఆనందం. అంటే వాళ్ళు గమనిస్తున్నారు, ఇతరులు మనల్ని గమనిస్తున్నారు, మనం ఎలా ఉన్నాము అని గమనిస్తున్నారు. విశ్వాసం ఉంది అని అంటే సరిపోద్దా అంటే లేదు. విశ్వాసములో ఉన్నాము అని అంటే సహనం ద్వారా వెళ్ళాలి. సహనం ద్వారా వెళ్ళగలిగితేనే నీకు విశ్వాసం ఉన్నట్టు లెక్క. నీలో సహనం లేదు, నేను విశ్వాసంతో ఉన్నాను అని అనుకున్నాము అని అంటే అది తప్పే. సహనాన్ని నేర్పిస్తుంది విశ్వాసము కదండి. కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో దేవుడు అనుమతించినప్పుడు ఈ పరిస్థితి ఇంకా కొన్ని సంవత్సరాలు లేకపోతే కొన్ని దినాలు ఈ సమయంలో నేను అనుమతించడం దేవుని చిత్తమేమో అన్న సహనముతోటి మనం కొనసాగగలగాలి. ఏంటయ్యా ఇంకెన్ని సంవత్సరాలు అయ్యా, ఎన్ని రోజులయ్యా, ఏంటిది నా జీవితంలో ఇదొక ఇదైపోయిందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒకవేళ దేవుడు అది అనుమతించాడు, ఎందుకు అనుమతించాడో నీలో మార్పు, ఇంకా నువ్వు లోతైన అనుభవంలోనికి రావటానికో, సహనం నేర్పించటానికో, ఓర్పును నేర్పించటానికో, నీ విశ్వాసాన్ని గణపరచటానికో. కనాను స్త్రీ తన కుమార్తె యొక్క స్వస్థత కొరకు ప్రభువు వెంటబడినప్పుడు ముమ్మారు ఆమె ప్రభు యొక్క మొరపెట్టుకుంది. అయ్యా నా కుమార్తెని బ్రతికించయ్యా, అయ్యా నా కుమార్తెని బ్రతికించయ్యా, దావీదు కుమారుడా అని చెప్పి కేకలు వేస్తుందంట. ఎందుకు ప్రభు 3 మార్లు మౌనంగా ఉన్నాడు? మనం ఒక్క మారు మాట్లాడి సమాధానం రాకపోతేనే ఇంకా మాట్లాడట్లేదు అని అనుకుంటాం. కానీ ఆ స్త్రీ ఏం చేసిందండి? మౌనంగా ఉండలేదు, ప్రభు వెంట పడిందంట. ఏం చేశాడండి యేసయ్య? ఇక్కడ ఆయన దయాళుడని తెలుస్తుంది కదా, ఉత్తముడని తెలుస్తుంది కదా, ప్రేమామూర్తి అని తెలుస్తుంది కదా. ఆ కనాను స్త్రీని ప్రభువు దాటిపోలేదు కానీ ఆగిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభు మనల్ని దాటిపోయే దేవుడు కాదు. ఏదో సంథింగ్ వన్ సిచ్యువేషన్ మన యొక్క జీవితాల్లో ఉంది అంటే దాని ద్వారా మనం ఏదో నేర్చుకుంటున్నాము, నేర్పిస్తున్నాడు ప్రభు. ఒక వ్యక్తి మనకు వ్యతిరేకంగా ఉంటున్నాడు, ఒక వ్యక్తి మన గృహంలో దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు అంటే ఆ సన్నివేశంలో ఆ పరిస్థితుల్లో నిన్ను అక్కడ పెట్టాడు. నీకు అనుకూలంగా లేవు పరిస్థితులు ఏమి, కానీ ప్రభు అక్కడ పెట్టాడు మనల్ని. ఎందుకు? నీ సహనము, నీ ఓర్పు, నీ విశ్వాసము అక్కడ కనబడాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి నీ సహనాన్ని, వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. నీ విశ్వాసాన్ని ఆయన ఘనపరచాలి. ఎన్నో మరి డిస్టర్బెన్సెస్ ఉంటాయండి జీవితాల్లో. మరి వాటన్నిటిని అధిగమించి మనం వెళ్ళకపోతే ఒక సాక్ష్యాన్ని మనం చెప్పుకోగలమా? చెప్పండి. ఒక సాక్ష్యం అనేది ఎలా ఉండాలి? చెప్పగానే ఇతరులకు కూడా వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా ఉండాలి. అదే రీతిలో ప్రభు మనల్ని ఆయన బలపరుస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం కదండి.
అందుకే తండ్రి ఏం చెప్తున్నాడో మనం నేర్చుకోవాలి. తండ్రి చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తూ ఉంటే నడవటం నేర్చుకోవాలి, పరిగెత్తటం నేర్చుకోవాలి. ఏం చెయ్యొద్దన్నాడో వాటన్నిటిని విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ మాకు సంబంధించినవి కాదు. మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది అని అంటూ ఉంటాం కదా. ఒక సహోదరి అయితే నాతో ఒక మాట, ఎప్పుడు ఒక మాట అంటది, అమ్మ నాతో చెప్పింది సలోమి, అమ్మ ఇలా నేర్పించింది, ఇంటి పనంతా చేస్తే గాని ఆహారం తీసుకొని మేము తొందరగా ఇంటి పని అంతా శుభ్రంగా నీట్ గా చేసుకోవటం అన్నది ముందుగా మా అమ్మ నేర్పించింది నాకు అని అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే అమ్మ నేర్పించింది, నాన్న నేర్పించింది అనేది మనం అంత వాల్యూ ఇస్తున్నాం కదా. ప్రభు మనకు కూడా నేర్పిస్తున్నాడు కదండి, మనం ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉన్నాడు కదా. నడవటం నేర్పిస్తూ ఉన్నాడు, పరిగెత్తటం నేర్పిస్తూ ఉన్నాడు, ఓర్చుకోవటం నేర్పిస్తూ ఉన్నాడు, సహనంగా ఉండటం నేర్పిస్తూ ఉన్నాడు. ఏది మన జోలికి రాకూడదు, మనం దేని జోలికి వెళ్ళకూడదో కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అవన్నీ మనలో ఏమన్నా ప్రవేశిస్తూ ఉన్నాయి అనుకో, జాగ్రత్త అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీలో ఉండకూడదు ఇవన్నీ, నా బిడ్డవి నాలా ఉండాలి. ఏమండి, మన బిడ్డలు ఎవరన్నా వచ్చి అంతా మరి నీ పిల్లలు నీలాగున్నారండి అని అన్నారనుకో, అసలు ఎంత హ్యాపీయో. అవునా, నా అలాగే అవునండి, అందరు అలాగే అంటారు అని అంటాం కదా. అలాగే ప్రభువుని కూడా ఎంత ఆనందపడతాడు కదా మనల్ని బట్టి. పిల్లలందరూ మరి ప్రభువులా ఉన్నారు అని అంటే ఆయనకి ఎంత ఆనందం. మన ఆత్మీయ తండ్రి కదండి, ఆయన చెప్పినటువంటి మాటలను మనము నేర్చుకోవాలి, విడిచిపెట్టాలి. కొన్నిటిని, దేవునికి అయిష్టకరమైన వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టమైన వాటన్నిటిని, కష్టమైన నష్టమైనా సరే నేర్చుకోవటానికి నేను సిద్ధపడతాను ప్రభు. ఇలాంటి పరిస్థితులన్నిటిలో కూడా నేను సిద్ధంగా ఉంటానయ్యా, నువ్వు నేర్పించి ప్రభు అని మనం వెళ్ళామనుకోండి, ఎంత చక్కగా నేర్పిస్తాడో కదా ప్రభు. అలాగే నేర్పిస్తూ ఉన్నాడు మనకి. ఈ అనుభవము మరి విశ్వాసులందరిలో కూడా బహుశా ఉండుండొచ్చు, అందరికీ దాదాపుగా ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. కలిగి ఉండాలండి, అలాంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. అదే మాటను కదా ఇప్పుడు మొదటి పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పారు, దేవుడు దయాళుడని ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వమును మనము విడిచిపెట్టాలి. ఇక్కడ దావీదు గారు ఏమన్నారు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది, ఆయన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. చెప్పండి, ఇప్పుడు ఆయన పిల్లలుగా మనము మరి ఒక నూతనమైనటువంటి కొత్తగా జన్మించినటువంటి శిశువుగా మనము ఏ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాము, ఆనందాన్ని మనం అనుభవించాలండి. రక్షణ ఆనందాన్ని మనం అనుభవించాలి. ప్రభుతో ఉన్న సహవాసం మనల్ని బలపరచాలి. నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళిపోకుండా మనల్ని మనం బలపరుచుకోవాలి. అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. నిన్ను చూస్తే భయం కూడా పారిపోవాలి, భయానికి భయం పుట్టించేటటువంటి విశ్వాసులుగా ఉండాలి. ఎందుకో తెలుసా, దేవుడే నీకు తోడుగా ఉన్నాడు, దేవుడే నీకు తండ్రిగా ఉన్నాడు, నిన్ను కన్నాడు, కొన్నాడు, రక్తం పోసి కొన్నాడు. ఈరోజు నువ్వు ఒట్టిగా ఫ్రీగా వచ్చినటువంటి బేబీ కాదు, నూతనమైన శిశువి కాదు, నువ్వు రక్తం పోసి కొనుక్కుంటే వచ్చినటువంటి ఒక గొప్ప పాత్రని. నీలో భయం ఉండకూడదు, నీలో భీతి ఉండకూడదు, నీలో అవిశ్వాసం ఉండకూడదు, నీలో కపటం ఉండకూడదు, నీలో వేషధారణ ఉండకూడదు, నీలో అసూయ ఉండకూడదు అని దేవుడు చెప్తూ ఆ వాక్యం అనే నిర్మలమైన పాలన మనకిస్తూ మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రభువు పెంచుతూ ఉన్నాడు. పెరుగుతున్నామా అండి? మనము పెరుగుతున్న కొద్ది అర్థమవుతూ ఉందా మనకి? ఏమేమి చెప్పాడో ప్రభు, ఏమేమి చేయాలన్నాడో, ఏమేమి చేయకూడదు అన్నాడో అర్థమవుతూ ఉందా మనకి? అర్థం చేసుకోవాలి, తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆ తండ్రి వల్లే నేను ఉండాలి, నా తండ్రి నామానికి నేను మహిమ తీసుకురావాలి, నా తండ్రి నామానికి నేను ఘనత తీసుకురావాలి. ఈ లోకంలో ఉన్న వాళ్ళు విడిచిపెట్టేయచ్చేమో, కానీ నా తండ్రి ఆత్మీయంగా ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టలేదు. మందికి మనము పంచుకోగలగాలి, బలపరచాలండి, పడిపోతున్న వాళ్ళని లేవనెత్తాలి.
ఇది మనం నేర్చుకోవాలి. పడిపోతున్న వాళ్ళని ఇంకా పడదోసేటటువంటి మనస్తత్వాలు, స్వభావాలు మనలో ఉండకూడదు అని మరి పేతురు గారి ద్వారా ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కీర్తనలు 86:5 కూడా చూద్దామండి. ఈయన కీర్తనాకారుడు ప్రభు దయాళుడని ఆయన కృప గురించి ఆయన షేర్ చేసుకున్న కొన్ని వాక్యాలు చూసుకున్నాము. 86 భజన్ 86 5th verse. భజన్ 86 ప్రభువా 5th verse చదువు. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాక్షయము గలవాడవు. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మరి ప్రభువు దయాళుడని, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడని ఎలా తెలుసుకున్నాడు ఇక్కడ దావీదు గారు? ప్రభు దయాళుడని రుచి చూచి ఎరిగి ఉన్నాడు కనుక ఆయన అనుభవం ద్వారా మనకి ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. 23:6 కూడా చూద్దాము. 23 కీర్తనలు 20 భజన్ 23 6th verse. నేను బ్రతుకు దినంలో నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. ఈ మాట మనం కూడా అందరం చెప్పగలగాలి. చిరకాలం అంటే దీని మీద మనం వాళ్ళకాలం ఉంటామా అండి? లేదు. తర్వాత కూడా మనము ప్రభు సన్నిధిలో ఉంటాము అని ఆయన నిరీక్షణ కలుగు చేస్తూ ఉన్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని చెప్తూ ఉన్నటువంటి దావీదు గారి జీవితంలో శ్రమలు లేవా, కష్టాలు లేవా, బాధలు లేవా, నిందలు లేవా, అవమానాలు లేవా? ఎన్ని బాధలు పడ్డాడో కదండి. మరి ఆయన విశ్వాసం చూడండి ఇక్కడ ఎంత చక్కగా మనతో మాట్లాడుతూ ఉంది. అందుకే ప్రభుకి ఈయన ఇష్టడుగా ఉన్నాడండి దావీదు గారు. ఈ మాట మనం చెప్పగలగాలి. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని అంటున్నారు, అసలు ఇప్పుడున్న పరిస్థితులు ఎవరికి చెప్పుకోను అని అనుకుంటారు. అయితే ఇంకా మనము రుచి చూడలేదు ప్రభువుని. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తూ ఉందనుకో, మరి ప్రభువుకి ఇంకా మనం అతి సమీపంగా వెళ్ళాలేమో మనం ఆలోచించుకోవాలి, సరి చేసుకోవాలి. దీన్నే ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారండి. దావీదు గారి యొక్క రచనల్లో కొన్ని మాటలు ప్రభు యొక్క దయాళుత్వం గురించి, కృప గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. 145వ కీర్తన భజన్ 145 8th verse. భజన్ 145 8. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. చాలా దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. శాంతము గురించి కూడా రుచి చూసేశాడు, కోపం గురించి కూడా రుచి చూచాడు, ప్రేమ గురించి రుచి చూచాడు, కృపాక్షేమముల గురించి రుచి చూచాడు. ఆయన ఆశ్రయించిన వారు ధన్యులు అని రుచి చూచాడు. ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆత్మతో నింపబడి రాసినటువంటి ఈ యొక్క కీర్తనలు మరి మనతో కూడా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాయి కదండి. మన అంతరంగంలో, మన హృదయంలో కూడా ఇలాంటి వాక్యాలను పెట్టుకోవాలి. మనం చెప్పాలి, మన మనసుకు చెప్పుకోవాలి, మన హృదయానికి చెప్పుకోవాలి, నీ ఆలోచనలకి చెప్పుకోవాలి, నీ తలంపులకి చెప్పుకోవాలి. ప్రభు సారూప్యం, క్రీస్తు సారూప్యంలోనికి మలచబడుతూ ఉన్నటువంటి నీలో లోకం కూడా ఒక్కొక్కసారి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ప్రభువును కూడా డిస్టర్బ్ చేసింది కదండి. కానీ ప్రభువు మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, సాతానుడు ప్రభువును కూడా కదిలించాడు.
లోకాలన్నిటినీ చూపించి, రాజ్యాలన్నిటినీ చూపించి, నేను వీటన్నిటిని నీకు ఇస్తాను, నాకు మోకరించి ప్రార్థన చెయ్యి అని ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆకలిని చూపించాడు. మరి ఇలాంటి వాటన్నిటిపైన కూడా వాక్యం ద్వారానే ప్రభువు ఎదిరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనం కూడా అంతే, లోకం నీలో ప్రవేశించాలని చూస్తుందేమో. అవకాశాలు అంటే లోకంలో ఉన్నదంటే ఏంటండి? నేత్రాసి, డబ్బును, మరి ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా ప్రవేశించకుండా మనము జాగ్రత్త పడాలి. ఎందుకు? మా తండ్రి చెప్పాడండి ఇవన్నీ నేను చేయకూడదు అని కదా. అమ్మ నేర్పించిందండి అని చెప్తాం కదా, అలాగే మా నాన్న నేర్పించాడండి. ఎవరో తెలుసా? ఆత్మీయ తండ్రి మాకు నేర్పించాడండి. మేము ఆత్మీయంగా ఎలా బ్రతకాలో మాకు నేర్పించాడండి అని మనము చెప్పగలగాలి. మనమే తప్పిపోయామనుకోండి, ఒకసారి ఆలోచించండి. ప్రభువునంట బాహాటంగా మనం సిలువ వేస్తూ ఉంటామంటే ఎంత ఘోరమో కదా ఇది మరీ ఘోరం. కన్న తల్లిని వృద్ధాప్యములకు ముద్ద పెట్టకుండా రోడ్డు మీద వదిలేస్తున్నారు చూడండి, అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారు చూడండి. దీనికంటే కూడా ఇంకా ఘోరం. ఆ మాటలు విని మనం ఏమనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి, పాపం కన్న తల్లికి ఒక ముద్ద పెట్టలేదంటండి, వాళ్ళు పాపం దిక్కులేని దానిలో చనిపోయిందంట, ఎవరో వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పారేశారంట అంటుంటే, ఆ మాట అంటుంటే ఎంత బాధేసిందో, ఎంత బాధ వేస్తుందో కదా. నేను చాలా సార్లు విన్నాను అనమాట ఇలాంటి పేపర్స్ లో వాటిలో. మరి కన్న తండ్రి అండి, సృష్టికర్త అండి, రక్తం పోసి దారి పోసి కొనుక్కున్నాడు మనల్ని. ఆయన్ని మనం బాహాటంగా సిలువ వేస్తూ ఉన్నామంటే ఏంటో అర్థం తెలుసా? ఆయన గాయాల్ని మళ్ళీ 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 రేపుతాం. మనము వీటన్నిటిని విషయంలో కూడా వీటిని విడిచిపెట్టాలో, వేటిని మనం ఆశించాలో ప్రభు మనతోటి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నా పిల్లలకి మనం చదువు చెప్పేటప్పుడు ఏ రాయమంటే వాడు బి రాస్తాడు, బి రాయమంటే ఏ రాస్తాడు, లేకపోతే అన్నం తింటూ పైన వేసుకోవద్దురానంటే పైన వేసుకుంటాడు. కోపం వస్తుందండి మనకు. ఎప్పుడు కొట్టలేదా మనం పిల్లల్ని? కొడతాం కదా. నేను కూడా కొడతా. ఇట్లా ఉండాలి, అలా ఉండకూడదు, ఇది తప్పు, ఇది చేయకూడదు అని చెప్పి చిన్న పుల్ల తీసుకొని పైన పెడతాం. అలాగే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డలో మనము మనం తప్పు చేస్తే బెత్తను తీసుకుంటాడు. ఎందుకు? సరిచేయటానికి, నిన్ను నన్ను మనల్ని సరిచేయటానికి, మరణము నుంచి తప్పించటానికి. అది ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నప్పుడు మనం కూడా నేర్చుకోవటానికి సిద్ధపాటు కలిగి ఉండాలండి. మరి రక్షణలో ఎదుగు నిమిత్తము అనే విషయంలో కూడా మరి మనము కొన్ని వాక్యాలు ధ్యానం చేసుకొని ముగించుకున్నాము. 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనము. 1 పేతురు 1 Peter 2nd chapter 2nd verse. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణ విషయంలో మనం ప్రభు దయాళుడని తెలుసుకున్నాము, వేటిని విడిచిపెట్టాలో తెలుసుకున్నాము. ఇప్పుడు రక్షణలో ఎదుగు నిమిత్తము మనం ఏం చేయాలో కూడా ఈ వాక్యం మనకి బోధిస్తూ ఉంది. వాక్యమైన పాలన మనము అపేక్షించాలి అని దేవుని వాక్యం మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. 2 Peter కూడా చూద్దామండి. 2 Peter 3rd chapter 18th verse. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. 2 Peter 3rd chapter 18th verse. అదేనా చదివింది? ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి
పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. ప్రభువు మనల్ని రక్షణలో ఎదుగు నిమిత్తము ఆయన ఏం చేశాడు అన్నది ఈ 2 పీటర్లో మరి ఆయన పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారండి. మనలను దేవుని అవునా? ఓకే ఓకే, 3rd చాప్టర్ ఓకే ఓకే, 2nd అంటున్నాను కదా, సారీ. ఆయన ప్రభువు యొద్దకు, దేవుని యొద్దకు మనల్ని తీసుకురావటానికి ఏం చేశాడు అనేది మనకి ఇక్కడ చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన శ్రమ పడ్డాడు. మనల్ని ఆత్మీయ స్థితిలోనికి, దేవునికి మనకు ఒక అడ్డుతెర ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళటానికి మనం అర్హులంగా లేము. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ పాపం అనేటటువంటి దాస్యం నుంచి, బానిసత్వం నుంచి విడిపించి ప్రభువుకి సన్నిహితులుగా చేశాడు. ప్రభు దగ్గరికి వెళ్ళటానికి మార్గములను సరళము చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఎలా ఉన్నామండి? మనల్ని దేవుని యొద్దకు తీసుకురావటానికి ఎలా ఉన్నామంటే, ఒకప్పుడు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడను. అనీతిమంతులుగా ఉన్నటువంటి మనలను ప్రభు యొద్దకు తీసుకురావటానికి ఆయన పడిన ఆ శ్రమ ఈరోజు మనల్ని ఏం చేయాలి అని అంటే, మనము రక్షణలో ఎదగాలి, ఆత్మీయతను, ఎదుగుదలను మనము చూడాలి. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉండకూడదు. నువ్వు ఆహారం తింటున్నావు కదా, ఆత్మీయ ఆహారం తీసుకుంటున్నావు కదా, ఎదుగుదలను చూడాలి. అలాగే మరి పేతురు రాసిన 2వ పత్రిక 18వ వచనం కూడా చూద్దాం. మన ప్రభువును యేసుక్రీస్తు, మన 2 పీటర్ 3rd చాప్టర్ 18th వర్స్, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. మనము ఎలా జ్ఞానాన్ని పొందుకోవాలో, అభివృద్ధి పొందాలో చెప్తున్నాడు. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. రక్షణలో ఎదుగు నిమిత్తం అండి. మనము 3rd పాయింట్ ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. పరీక్షించుకోవాలి. ఏంటంటే, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కదా, మరి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుతూ ఉన్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. ఈ ఎదుగుదలను కూడా మనము గ్రహించుకోగలగాలి, గమనించుకోగలగాలి. దాన్ని మనకి మరి పేతురు గారికి తెలియపరుస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ 4th చాప్టర్ 15th వర్స్. 4th చాప్టర్ 15th వర్స్. ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వల్ల ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆమేన్. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. రక్షణలో ఎదుగు నిమిత్తము మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలో కలగాల్సినటువంటి మార్పులండి. మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు, ఎలా ఉండకూడదో చెప్పేశారు. వాటన్నిటిని విడిచిపెట్టిన మనలో వీటిని నింపుకోవాలి. వాక్యాల ద్వారా మనం నింపుకోవాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. క్రీస్తు సారూప్యము మనలో ఏర్పడాలి. సత్యాన్ని ప్రకటించాలి. ప్రేమ కలిగి నడుచుకోవాలి. దాన్ని మన ఎదుగుదలలో మనము చూసుకోగలగాలి. క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడుతూ ఉందా, సత్యాన్ని చెప్పగలుగుతూ ఉన్నామా అని. మరి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై క్రీస్తు వలె కట్టబడుచు
మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసం నందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. ఆయన యందుండి నడుచుకోండి. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు. ఏం నేర్చుకున్నామండి మనము? రక్షణ. ఇప్పుడు రక్షణ అన్నది మనం పొందుకున్నాం. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించాం కాబట్టి రక్షణ మేము పొందుకున్నాము, బ్యాప్టిజం కూడా తీసేసుకున్నాము అని మనం చెప్పుకుంటాం. ఆయనలో వేరుపారిన వారు ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి అని దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. మీరు నేర్చుకునే ప్రకారంగా విశ్వాసమందు స్థిరంగా ఉండండి అని అంటుంది. ఏం నేర్చుకున్నాం మనము? యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఏం ప్రకటించారు? ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చూసినట్లయితే మనము ఏం నేర్చుకుంటున్నాము? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఏకంగా ఉన్నారు. ఇది అనేక మంది అంగీకరించేటటువంటి వారుగా లేరు. కొంతమంది తండ్రిని అంగీకరిస్తారు, కొంతమంది కుమారుని అంగీకరిస్తున్నారు, కొంతమంది పరిశుద్ధాత్మే లేదు అనేటటువంటి వాళ్ళని కూడా మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో కూడా మరి ఆయన దేవుని కుమారుణ్ణి అన్నందుకే మరి యూదులు ఎంతగానో ఆయన్ని అవమానించారు. ఇక్కడ శిష్యులు ఈ నేను చెప్తున్నటువంటి ఈ మాటను కూడా మనము ఇంకొంచెం లోతుగా మనం ధ్యానం చేసుకున్నామండి. 2 కొరింథీ 5:7 చూద్దాం ఒకసారి. కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ఆంటీకి చెప్పాను. కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువులకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. సెకండ్ కొరింథీ అంటే दूसरा कोरिन्थियंस आंटी, दूसरा कोरिन्थियन चैप्टर 5 अध्याय 7 वचन आंटी. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువులకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇక్కడ మనము ఆత్మలో అంటే రక్షణలో ఎదుగు నిమిత్తం అనే పాయింట్ మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఈ పాయింట్ లో మరి ఇక్కడికి వచ్చేసరికి కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఆయన మాట్లాడిన విధానంలో మనము నేర్చుకున్న ప్రకారంగా అంటున్నాడు. 6-7 ఒకసారి చదువుతాను. కొలస్సీలకు రాసిన పత్రిక. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు అని అంటూ ఉన్నారు. ఇక్కడ మరి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారై ఉన్నాము. ఏమి నేర్చుకుంటున్నాము? మనము ఏమి నేర్చుకుంటూ ఉన్నాము? ఈ దేహములో ఉన్నప్పటికీ అంటే ఈయనన్నటువంటి ఆ మాటను మనం చూసినట్లయితే ప్రభువు దగ్గరికి వెళ్ళటానికి కూడా తర్వాత వచనాలు మళ్ళీ మీరు చదువుకోండి టైం ఉన్నప్పుడు. ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఈ దేహములో మనం ఇక్కడ ఏం చేస్తూ ఉన్నామనంటే సిద్ధపాటుని కలిగి ఉంటున్నాం, సిద్ధపడుతున్నాం, నేర్చుకుంటున్నాము. క్రీస్తు సారూప్యములోనికి మనల్ని మనము మలుచుకునేటటువంటి ఆ క్రమాన్ని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళడానికి దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదండి. అర్థమవుతుందా? ఈ దేహాన్ని ఇక్కడ ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాము. సరే, దేహంతో ఇంతతో అయిపోయింది మన జీవితం అనుకోవటానికి ఉందా? లేదు. మనకి ఇంకొక జీవితం ఉంది కదా ప్రభు దగ్గర. ఆయన దగ్గరికి వెళ్ళటానికి మనం సిద్ధపడి ఉండాలి. అందుకు మనం నేర్చుకోవాల్సినటువంటి వాటిని మనం నేర్చుకుంటున్నాము. ప్రభువుని
ఏ విధంగా అయితే ఈ ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు, క్రీస్తుగా పరిచయం చేశాడు, కుమారుడుగా పరిచయం చేశాడు, ప్రభువుగా పరిచయం చేశాడు, పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా అనుగ్రహించి వెళ్ళాడు ఆయన. ఆ క్రమములో మనం దీన్ని నమ్మాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేది నమ్మాలి. వారి ద్వారా ప్రభు చేసిన ఈ గొప్ప కార్యాన్ని, ఈ రక్షణ కార్యాన్ని మనము నమ్మాలి. ఆ రక్షణ కార్యములో ఎదుగు నిమిత్తము ఈ దేహములో ఉన్నంత కాలము ప్రభువుకి దూరంగా అక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనము సిద్ధపడుతూ ఉన్నామని నమ్మి మన యొక్క ఆత్మీయ యాత్రను కొనసాగించాలి. అర్థమవుతుందండి? ఈ పాయింట్ అర్థమైందా? అది మరి ఇక్కడ మరి పౌలు గారు మనకి చెప్పడం అన్నది మనం చూస్తూ ఉన్నామన్నమాట. నేర్చుకున్నవి మనము అవలంబించాలి, కొనసాగించాలి, ఎడవరకు కూడా మనము కొనసాగించాలి. అలాగే అదే వచనము మొదటి 2 కొరింథీ 5:7 చదువుకున్నాం కదా, 4:18 చదవండి ఒకసారి. 2 కొరింథీ 4:18. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారం కలుగజేయుచున్నది. ఏదైనా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. క్షణమాత్రముందు మా చులకని శ్రమ అంటే ఈ దేహంలో ఉన్నంత కాలము కూడా శ్రమలు, బాధలు, కష్టాలు ఉంటాయి. కానీ ఆయన ఎలా పోలుస్తూ ఉన్నాడంటే పౌలు గారు ఇక్కడ, క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలిగి చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈయన ఏం చూస్తున్నాడండి? అదృశ్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 4th chapter 18th verse. ఈయనేం చూస్తూ ఉన్నాడు? అదృశ్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు. అదృశ్యమైనవి నిత్యములు అని అంటున్నాడు. దీని కొరకు మనం ఏం చేయాలి అని అంట, ప్రభు ద్వారా మనం నేర్చుకున్నటువంటి వాటిని గట్టిగా పట్టుకుని తుద వరకు ఆ రక్షణలో ఎదుగు నిమిత్తము మనం కొనసాగాలి అని పౌలు గారు చెప్పడము జరుగుతూ ఉంది. ఏం నేర్చుకున్నామండి? నేర్చుకుంటూ ఉన్నామా? మనము నేర్చుకున్నవన్నీ కూడా భద్రంగా హృదయంలో భద్రపరచుకోవాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. పిల్లలకు తెలియలేదు అనుకోండి, తల్లిదండ్రులుగా మనం మళ్ళీ పదే చెప్పుకుంటాం కదా, చెప్పుకొని సరి చేసుకోవాలని చూస్తాం. అలాగే ప్రభు కూడా మనకి పదే వాక్యాల ద్వారా బోధిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం వేటిని విడిచిపెట్టాలో, వేటిని అనుకరించాలో, వేటిని ఆశ్రయించాలో, వీటిని ఆశించాలో ప్రభు మనతోటి మాట్లాడుతున్నారు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 1 John 2nd chapter 17th verse. లోకములు దాని ఆశలు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. తర్వాత లోకమును దాని ఆశలు. ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటివి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. కడవరి దినాల్లో మనం ఉన్నామని, దేనిని బట్టి క్రీస్తు విరోధులని మనం తెలుసుకుంటాము అని దాన్ని మనము వాక్యానుసారంగా మనం తెలుసుకొని కొనసాగాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉందండి. క్రీస్తు విరోధులు ఎవరు అనేది కూడా మనకి బైబిల్ గ్రంథంలో చెప్పారు. వాళ్ళ ఎంతో మంది ఈ దినాన్ని కూడా లేచున్నారు. వాళ్ళు కూడా అబద్ధ బోధన చేస్తూ జీవిస్తూ ఉన్నారు. ఇవన్నీ నశించిపోయేటటువంటి సమయం వచ్చింది. లోకము దాని ఆశ గతించిపోతున్నారు, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిల్చును. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధులు వచ్చినని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకుంటున్నాం. ఇక్కడండి చిన్నపిల్లలారా అని పిలుస్తున్నారు. చూడండి, చిన్నపిల్లలారా అని పిలుస్తున్నారు మనల్నే. అంటే
ఆత్మీయతలో మనం ఎలా ఉన్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉన్న మనము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉండకూడదు. జ్ఞానమందు అభివృద్ధి పొందాలి, దేవుని కృపయందును అభివృద్ధి పొందాలి. దేవుని ద్వారా నేర్చుకునే వాటిని మనము ఆయనలో ఇంటి వలె కట్టబడాలి. ఆయనలో వేరు వలె మనము పారాలి. వేరు లోతుగా పారిందనుకోండి, ఆ చెట్టు స్ట్రాంగ్ గా ఉంటది. గాలి వచ్చినా, ఎండొచ్చినా, తుఫాన్లు వచ్చినా గానీ ఆ చెట్టు కదలదు కదా. ఇంటి వలె కట్టబడాలంట. ఇల్లు ఎలా కట్టబడుతుందండి? ఇటుక మీద ఇటుక పెట్టి, సున్నం వేసి, సిమెంట్ కట్టి దానిని ఒక రూపంలో కడితే గానీ ఆ ఇల్లు కంప్లీట్ అవ్వదు. అట్టి రీతిలో ఆత్మీయమైనటువంటి ఇంటిగా మనము కట్టబడాలి. ఈ క్రమంలో మరి నువ్వు వెళ్తున్నావు, లోకంలో ఉన్నావు, నువ్వెక్కడో అడవిలో లేవు, నువ్వెక్కడో మరి దూరంగా, ప్రజలకు దూరంగా లేవు. ఈ క్రమంలో క్రీస్తు విరోధులు కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇది కడవరి గడియ అని ఇక్కడ యోహాను గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. వాళ్ళు వారిని త్రియేక దేవుణ్ణి అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభువుని అంగీకరించే వాళ్ళు, కుమారుణ్ణి అంగీకరించిన వాళ్ళు, పరిశుద్ధాత్మ లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ పాయింట్ ఎందుకమ్మా మనకి దేనికి పనికొస్తుందని మీరు అనుకుంటారేమో. నేను చెప్తున్నాను, రక్షణలో ఎదుగు నిమిత్తము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకమై ఉన్నాడని మనం నమ్మాలి. ఆయనలోనే మనం రక్షణ పొందుకున్నామని మనం నమ్మాలి. ఆ నమ్మకాన్ని కడ వరకు మనం నిలబెట్టుకోవాలి. క్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు అన్నటువంటి ఆ సత్యాన్ని కడ వరకు, తుద వరకు కూడా మీ ద్వారా అనేక మందికి ప్రకటించే విధంగా నిలబడాలి. అప్పుడే నువ్వు రక్షణలో ఎదుగుతున్నటువంటి ఆ యొక్క విధానము నువ్వు గమనిస్తావు, ఇతరులు కూడా గమనిస్తారు. ఈ యొక్క అంశాలన్నిటి ద్వారా మనము పరిశీలించుకొని ప్రభు దయాళుడని మనం రుచి చూచాము. అయితే సమస్తమైనటువంటి కల్మషము, దుష్టత్వము అన్నిటిని విడిచిపెట్టి రక్షణలో ఎదుగు నిమిత్తము నిర్మలమైనటువంటి పాలను మనం ఆపేక్షిస్తూ క్రీస్తు సారూప్యములోనికి మనం మలచబడే విధంగా మనల్ని మనము ప్రభువుకి సమర్పించుకొని ముందుకి కొనసాగుదాం. ఈ సమర్పణ ఇంతటితో ఒక రోజు 2 రోజులు ఉండి ఆగిపోయేది కాదు. కడ వరకు నిలబడగలగాలి. నువ్వు ఒప్పుకున్నావు, నా దేవుడు, నా తండ్రి, నా సొంత రక్షకుడు అని మనము ఒప్పుకున్నాము. ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుకుని కడ వరకు మనము ఆత్మీయాత్రలో ముందుకి కొనసాగగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నాకు ఇచ్చిన వివరణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును దీవించి మనందరి జీవితాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్.